సైనిక కదలిరా రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన చెగువేరా కదం శేషుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రా సైనిక కదలిరా రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన పార్టీ అధినేత ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ విభాగంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ అంటే సుదీర్ఘకాలంగా గత 5-6 సంవత్సరాలుగా రాజు ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అసలు పార్టీ యొక్క కార్యక్రమాన్ని ఫ్యాన్స్ బలోపేతానికి పార్టీ నిబంధనల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు పనిచేస్తూ వచ్చారు. దాంట్లో రేపు రాబోయేటువంటి సినిమానికి మార్పు చేయాలి అనేది గతంలో అనుకున్నటువంటిదే. ఈ రోజున నూతనంగా అధ్యక్షుడిని నియమిస్తూ మన శ్రీనుని మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమాని, జనసేన పార్టీ ఎక్కడ ఉన్నా కానీ జనసేన పార్టీ క్రియాశీలకంగా జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా భారీగా వారి యొక్క వేడుకల సందర్భంగా పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమాలు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమంలో కూడా చురుగ్గా పార్టీ యొక్క విధానాలను ముందుకు తీసుకెళ్తూ పనిచేస్తున్నటువంటి శ్రీను ఎప్పటి నుంచో ఫ్యాన్స్ లో ఉన్నారు. అన్ని అధ్యక్షుడిగాను, అదేవిధంగా ప్రేమ్ని సెక్రటరీ గాను, ఇప్పటి వరకు ఫ్యాన్స్ పనిచేసినటువంటి రాజుని గౌరవ అధ్యక్షులుగాను ప్రకటిస్తాము. మిగతా కమిటీ తర్వాత వాళ్ళు అన్ని ఏరియాల్ని కవర్ చేసుకొని ఎక్కడ కూడా నూతన తరాన్ని పార్టీకి దగ్గరగా చేసే విధంగా, పార్టీ విధానాలని ఫ్యాన్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళే విధంగా, ఎక్కడ ఇతర ఫ్యాన్స్ కి మనకి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్, గొడవలు, ఇబ్బందులు లేకుండా సాంప్రదాయ విలువలతో మంచి ఆలోచనని పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి భవిష్యత్తు ఎందుకంటే కష్టపడితే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా చదువుకున్న క్రమం నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వస్తారు, కొంతమంది ట్రేడింగ్ నుంచి వస్తారు, కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ వస్తారు, వివిధ వాణిజ్య రంగాల నుంచి వస్తారు. అదేవిధంగా ఈ పార్టీలో కూడా ఫ్యాన్స్ విభాగం నుంచి వచ్చి మంచి వారి యొక్క ప్రవర్తన విధానాలతో మంచి నాయకత్వం లీడర్షిప్ తీసుకొని రాబోయే రోజుల్లో పార్టీలో కూడా మంచి పొజిషన్ కి వెళ్ళడానికి ఒక మొదట గట్టిగా దీన్ని భావించి బాధ్యతగా ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించవలసిందిగా మరి శ్రీని గారి, ప్రేమ గారి, అదేవిధంగా
దీన్ని దగ్గరగా ఉంది. ఎందుకంటే ఎవరు మార్పులు చేర్పులు అనేది అనివార్యం. ఇప్పుడు కూడా పాత తరం కొద్ది పక్కనుండి కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక అందుకని ఆ విధంగానే ఈ రోజున మన ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కూడా పనిచేయాలని తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ వారి మన రాజు కూడా వస్తున్నారు కన్వే జరిగాడు. అదేవిధంగా ఎందుకంటే ఈ రోజున మా మిత్రుడు స్నేహితుడు పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నిమ్మల శ్రీనివాసరావు అంటే నాకు చిన్నప్పటి నుంచి మిత్రులు, వారు అకస్మాత్తుగా ఈ రోజున వైద్యులు తీసుకుంటూ మరణించడం జరిగింది. వారి కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. మన వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తాం. జనసేన పార్టీ సిద్ధాంతం ప్రెసిడెంట్ గా కాకుండా జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ఖచ్చితంగా బలంగా తీసుకెళ్తాను. ఎవరన్నా వచ్చిన అందరినీ కలుపుకుంటూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఫ్యాన్స్ అంటే టికెట్ ఇవ్వడమే కాదు, సీట్లు కూడా వచ్చేది ఖచ్చితంగా పోరాడుతాం. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో MOUs మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్.